కన్నయ్య మీ చెల్లెని 1000 రూపాయలు అడిగితే 100 మాటలు అంటారు. మొన్న 10,000 ఇష్టం ఏం చేసింది అడుగు పిలిచి. ఇంటి ఆడపిల్లకి అట్లా పైసలు ఇచ్చి అడుగు. ఎందుకు అడగొద్దు? నాకు 1000 రూపాయలు ఎందుకు ఏమైతుంది మరి? మీ చెల్లెకి ఒక 10,000 ఇష్టం ఏం చేసింది అడుగు ఫస్ట్ నువ్వు. మారవా ఇక? మారా నేను ఇంతే పిలు. అట్లా అడగొద్దు అన్న, అడగొద్దు అంతే. ఆడి వరకు వదిలేసేయాలి. నేను చెప్పినట్టు వినకపోతే మాత్రం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే చెప్తున్నా. ఇదేదో బాగుంది, వెళ్ళిపో. నేను ఎందుకు వెళ్ళిపోతా? నిన్నేళ్ళ కొడుతుంది. నువ్వెన్నడు వాళ్ళ నన్ను వదిలి. పిలు ఫస్ట్ అయితే మీ చెల్లెని పిలిచి అడుగు ఏం చేసిండు 10,000. అడుగుతా ఆగుతావా? అడుగు మరి. టైం మీ కొంచెం అడుగు. అరే ఆగు ఒక నిమిషం. చెల్లే అన్నా మొన్న నీకు 10,000 ఇచ్చిన ఏం చేసినావమ్మా? అన్న అవి 5,000 ఏమో అక్కడ ఇచ్చిన, 3,000 ఈడ ఇచ్చిన, 2,000 అక్కడ ఇచ్చేసిన. ఓకే, ఏమో చెప్పిందిగా. అయితే నువ్వు అడుగుతావని నేను రెడీగా ఉన్నాను లెక్క చెప్దామని, నువ్వు అడుగుతలేవని నేను చెప్పలే. ఓకే అమ్మా, నేనేదో జస్ట్ అట్లా అడిగిన. లెక్క క్లియర్ ఉందిగా? ఏం క్లియర్ ఉంది? అక్కడ ఇచ్చినా ఇక్కడ ఇచ్చినా అక్కడ ఇచ్చినా ఎక్కడ ఇచ్చిందామే? నీకు 10,000 లెక్క కావాలన్నో చెప్పేసింది, కథం అయిపోయింది. అవ్వా, ఇది ఎక్కడనుందా? మా ఇంట్లోనే ఉందా? చెల్ల చెప్పడం సరే, అన్న వినడం సరే. మంచూరు ఇద్దరు సరిపోయారు.